రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ, స్కైమెట్ ప్రైవేటు వాతావరణ సంస్థ, అమెరికాకు చెందిన నోవా వాతావరణ సంస్థ ఒక బ్యాడ్ న్యూస్ విడుదల చేశాయని చెప్పవచ్చు. మనం మొదటి నుంచి చెప్తున్నాం, ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో ఆ సముద్ర జలాల హీట్ 2 డిగ్రీల కన్నా సాధారణం కన్నా పెరిగిపోయి ఋతుపవనాల మీద ప్రభావం చూపబోతా ఉన్నాయి. ఇప్పటికే రిపోర్ట్స్ వచ్చాయి. జూన్లో 15 డేస్ అయిపోయింది కాబట్టి రిపోర్ట్స్ 15 డేస్కి సంబంధించిన రిపోర్ట్స్ ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. అదృష్టవశాత్తు దక్షిణాది రాష్ట్రాల్లో ఆవర్తనం ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడతా ఉన్నాయి. అది కూడా 2 రాష్ట్రాలు మొత్తం కాదు. కొన్ని ప్రాంతాల్లో కడపలో ఒక చోట వర్షం పడితే ముద్దనూరులో మాకు చుక్క చినుకు లేదని కొంతమంది రైతులు కూడా కామెంట్ చేశారు. ఇక దేశంలో నైరుతి ఋతుపవనాల పురోగతి మందగించటం తీవ్ర ఆందోళన కలిగిస్తూ ఉంది. వ్యవసాయ ఆధారిత దేశం, వర్షాలు పడి ప్రాజెక్టులో నీరు వచ్చి వ్యవసాయ రంగం పుష్కలంగా పంటలు పండిస్తేనే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలతో పాటుగా ఆ వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ 70 కోట్ల మందికి జీవనోపాధి కూడా దొరుకుతా ఉంది. ఇక భారత వాతావరణ శాఖ తాజాగా ఒక గణాంకాలు రిపోర్టు విడుదల చేసింది. వర్షపాతంలో ఏకంగా 40% లోటు నమోదైంది. జూన్ ఫస్ట్ వీక్ నుంచి 17వ తేదీ అంటే దాదాపు ఒక 15 డేస్ కాలంలో దేశవ్యాప్తంగా సాధారణంగా 65.9 మిల్లీమీటర్లు అంటే దాదాపు 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంటే కేవలం 39.7 సెంటీమీటర్లు మాత్రమే, ఒక 4 సెంటీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదైంది. ఇక ఋతుపవనాలు చాలా ప్రాంతాల్లో మందగించాయి. ఇన్సాట్ 3DS ఉపగ్రహం అందించిన తాజా చిత్రాలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. దేశంలోని మధ్య పశ్చిమ ప్రాంతాల్లో పైన ఆకాశంలో మేఘాల ప్రభావం అసలు లేకపోవడం తీవ్ర ఆందోళన గురి చేస్తూ ఉంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో అంతర్గత ప్రాంతాలు పొడి వాతావరణంతో కనిపిస్తూ ఉన్నాయి. ఋతుపవనాలు వచ్చే అన్ని మేఘాలు శాటిలైట్లు కనిపించాల్సింది కనిపించడం లేదు. సాధారణంగా ఈ సమయానికి దట్టంగా మబ్బులు కమ్ముకొని ఋతుపవన శ్రేణి ఉండాల్సింది అది భయంకరంగా బలహీనపడినట్టు స్పష్టంగా శాటిలైట్ పిక్చర్స్ ద్వారా అర్థమవుతోంది. అధిక శాతం మేఘాలన్నీ కూడా బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైపోయాయి. ఇక లోటు పలు వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతా ఉంది. గుజరాత్లో అత్యధికంగా 98% వర్షపాతం లోటు నమోదైంది. అంటే ఇంతవరకు అక్కడ ఒక జల్లు కూడా పడలేదు. మహారాష్ట్రలో 79%, అలాగే జార్ఖండ్లో 66%, ఛత్తీస్గఢ్లో 65%, మేఘాలయలో 85% మేర వర్షాలు కురవలేదు. ప్రపంచంలోనే అత్యధికంగా వర్షాలు నమోదయ్యే మేఘాలయ చిరపుంజులోనే వర్షాలు 80% లోటు వర్షపాతం నమోదైందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, బీహార్, అస్సాం రాష్ట్రాల్లో వానల కొరత స్పష్టంగా కనిపిస్తూ ఉంది. శతాబ్దంలోనే అత్యంత భారీగా ఈ ఎల్నినో ప్రభావం చూపబోతా ఉంది. జూన్ నెల వ్యవసాయ రంగానికి సంబంధించి తాజాగా విడుదలైన ఈ రిపోర్టు ఆందోళన కలిగిస్తూ ఉంది. అయితే 21 తర్వాత ఋతుపవనాల్లో కొంత కదలిక వచ్చే అవకాశం ఉంది. ఇక తాజాగా వచ్చిన వాతావరణ నమూనాలు 21వ తేదీ తర్వాత కొంత పరిస్థితులు అనుకూలించవచ్చు. అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు మరలా పుంజుకుంటే దేశవ్యాప్తంగా ఋతుపవనాలు చురుగ్గా మారి కొన్ని వర్షాలు నమోదే అవకాశం ఉంది. ఒకవేళ జూన్ చివరి నాటికి గనక లోటు భర్తీ కాకపోతే దేశీయ వ్యవసాయ రంగానికి ఎదురు దెబ్బ తప్పకపోవచ్చు. జూన్లో పెద్దగా విత్తనాలు అవి వేయకపోయినా పొలాలను సిద్ధం చేసుకోవడానికి ఈ వర్షాలు బాగా ఉపయోగపడతాయి. కానీ ఇప్పటికే లోటు తీవ్రంగా ఉంది. కేంద్రం 12 రాష్ట్రాలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ రాష్ట్రాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వర్షాలు సరిగా నమోదు కాకపోతే ఏ పంటలు వేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా అన్ని రాష్ట్రాలు సిద్ధమవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.